గురుదేవునికి నమస్కారం, ఆత్మబంధువులకు నమస్కారం. మాస్టర్స్ నంద్యాల జిల్లా నందవరం అంటే మన గురువుగారికి గురుగారు అయినటువంటి సదానంద స్వామి సన్నిధి నుంచి వచ్చాము. మరి ఆ గురుదేవులకి మరి మన అమ్మ స్వర్ణమాలమ్మ పత్రిజీ గురుదేవులకి మనకు జన్మనిచ్చిన అమ్మ నాన్న పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ సర్వప్రాణికి ఒకసారి చేతులెత్తి ప్రకృతి మాతకి అనంత విశ్వానికి క్లాప్ చేస్తూ మరి మేము 2012 నుండి గురుపద సేవకై అంకితమైనాము. మేము చేసే ప్రతి సేవలోనూ మరి ఏ స్వార్థం లేకుండా పిఎస్ఎస్ఎం మూమెంటు అనేది మాకు నేర్పినటువంటి ధర్మమైన జ్ఞానము. ఆ జ్ఞాన మార్గంలో మన పిఎంసి ఎప్పుడైతే వచ్చిందో ఎన్నో శాకాహార ర్యాలీల్లో మరి పిఎంసి గురించి నిత్య సత్య దర్శనం, అరచేతిలో వైకుంఠం అంటూ ప్రతి ఒక్కరికి ఆ శాకాహార ర్యాలీలో సెంటర్ నడిబొడ్డున అనౌన్స్ చేస్తూ మరి మన పిరమిడ్ మాస్టర్లు వారి సెల్లుల్లోనూ మరి ఇంకొకరి సెల్లుల్లోనూ పిఎంసిని డౌన్లోడ్ చేసి ఇంకొకరికి కూడా ఈ ఆత్మజ్ఞానాన్ని అందేలా ప్రచారం చేస్తున్నారు. మరి ఆ సందర్భంగా ఎన్నో మరి 3 రాష్ట్రాల్లో నిర్విరామంగా సేవలు అందిస్తూ మరి ఈ క్షణము ఇక్కడ రావడం జరిగింది. ఇది గురుపద సేవ, ధ్యానామృతం, గురు జ్ఞానామృతం. ఈ అమృతాన్ని ఎంత పంచినా కూడా తనివి తీరనిది. మరి ఈ ఛానల్ మనందరి ఛానల్, మన ఛానల్ పిఎంసి ఛానల్. ఈ మూమెంట్ మనందరి మూమెంట్, మన మూమెంట్ పిఎస్ఎస్ఎం మూమెంట్. ఈ మూమెంట్లో ప్రతి ఒక్కరు మూవ్ కావాలి. ఇది అంచెలంచెలుగా ఎదిగిస్తారని కోరుకుంటూ గురు సంబంధిత జ్ఞానాలు, గురు ప్రేమామృత కుసుమాలు. గురు సంబంధిత జ్ఞానాలు, గురు ప్రేమామృత కుసుమాలు. గురువే దైవం, గురువే మార్గం, గురువే దైవం, గురువే మార్గం. గురుపద సేవే ముక్తి మార్గం, మోక్షప్రదాయం. ముక్తి మార్గం, మోక్షప్రదాయం. గురు సంబంధిత జ్ఞానాలు, గురు ప్రేమామృత కుసుమాలు. లోక కళ్యాణమే మన ధ్యేయమంటూ సర్వ ప్రాణులపై కరుణుండాలంటూ. లోక కళ్యాణమే మన ధ్యేయమంటూ సర్వ ప్రాణులపై కరుణుండాలంటూ విశ్వశాంతి కోరే ప్రేమామూర్తులు, జ్ఞాన సంపన్నులు. ప్రేమామూర్తులు, దైవ సంపన్నులు. గురు సంబంధిత జ్ఞానాలు, గురు ప్రేమామృత కుసుమాలు. గురు సంబంధిత జ్ఞానాలు, గురు ప్రేమామృత కుసుమాలు. గురువే దైవం, గురువే మార్గం, గురువే దైవం, గురువే మార్గం. గురుపద సేవే ముక్తి మార్గం, మోక్షప్రదాయం. ముక్తి మార్గం, మోక్షప్రదాయం. మోక్షప్రదాయం, మోక్షప్రదాయం. మరి ఈ గురుపద సన్నిధి వారి పదసేవకై మనమందరం నిమగ్నమైనాం. అటువంటి అద్భుతమైన అవకాశంలో మరి ఆకురావు శంకరరావు గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మాకు ఈ సేవ ఇంకా విస్తృతంగా జరగాలి, ఎన్నో ర్యాలీలు చేయాలని మాకు శాకాహార ర్యాలీ ఆధ్యాత్మిక ప్రచారం కోసం బహుకరించారు. పత్రిజీ గారి చేతుల మీదుగా మరి ఆ ప్రచార రథాన్ని మరి ఓపెన్ చేసి మాకు ఇవ్వడము, గురువుగారు అందులో కూర్చొని ర్యాలీ చేయడం జరిగింది. మరి ఇక్కడ వచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ మరి ఇక్కడ ఆసీనులైనటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్.
సార్ గారికి ఇస్తానండి. మేమిద్దరం దంపతులు. నా పేరు పద్మావతి, మా వారి పేరు రామంజనేయులు. మారం శివప్రసాద్ గురువు గారు ఇలా అంటారు, ఎప్పుడు నీ పేరు చెప్పకు, పద్మావతి అంటే పాట, పాట అంటే పద్మావతి, మరి నీ పాటే నీ పేరు పరిచయం చేస్తుంది అన్నారు. ఆ విధంగా స్వర్ణామృతం అమ్మ పాటతో మరి ప్రపంచానికి మమ్మల్ని పరిచయం చేసింది ఈ ఆధ్యాత్మిక పండుగ. మన పిఎంసి ఛానల్లో కూడా మొట్టమొదటిగా 27 పాటలు అనర్గళంగా ఈ ఛానల్లో ఒకే రోజు చేయడం జరిగింది. ఈ పిఎంసికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ మాస్టర్. ఓం శ్రీ గురుభ్యో నమః. మనందరినీ ఇక్కడకు చేర్చడం ఎంత శుభదాయకమో, మన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురుగారు కలలుగన్నటువంటి ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలకు తదనుగుణంగా ప్రతి ఒక్కరూ స్పందించి వర్క్ చేస్తూ ఉన్నారు, సహాయ సహకారాలు అందిస్తున్నారు, సేవల్లో ఉన్నారు. ఆ భాగంగా పిఎంసి నుండి మనం ఏదైతే చేయగలగాలి అనేది కంటెంట్ మనకు ఇంతవరకు తెలిసింది ఒకటి, ఈరోజు ఈ మీటింగ్లో మనం తెలుసుకున్నది ఒకటి. ఆ తెలుసుకున్న దాన్ని ఏదైతే మనం ఆచరణ పెట్టాలో ఆ పెట్టడానికి అద్భుతమైన అవకాశం కల్పించిన ఆ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి, పిఎంసి ట్రస్టుకు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి మరొకసారి ఆత్మపూర్వక శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మాకు అవకాశం ఇచ్చినారో అది పరిపూర్ణంగా అందించడానికి మేమిద్దరము సవినయంగా చేయడానికి ముందుకొస్తున్నామని మీకు అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ. సార్, మా డోన్లోన ప్రమిళ మేడం అని ఉంటుంది. వారి అమ్మాయికి జాబ్ వచ్చినప్పుడు ఆనంద్ సారు మన పత్రి సార్తో వచ్చారు. అప్పుడు అందరూ ఈ పిఎంసికి అమౌంట్ కట్టేటప్పుడు ఆ అమ్మాయి నాకు ఈరోజు జాబ్ వచ్చింది, నాకు శాలరీ కూడా 25,000 ఇచ్చారని మన పిఎంసికి 25,000 మొట్టమొదటి శాలరీ బహుకరించారు. అప్పుడు బహుకరించబట్టే ఇప్పుడు అమ్మాయి దుబాయ్లో పెద్ద అమౌంట్ శాలరీ తీసుకుంటూ జాబ్ చేస్తుంది. ఆ దుబాయ్లో జాబ్ చేసే అబ్బాయితో వివాహం జరిగి చక్కటి బాబు కలిగినాడు. పంచితే పెంచబడును అనేది మరి మనం లైవ్లో కూడా దర్శించవచ్చు. ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లో మరి పిఎంసి ఛానల్కి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు ఒక వెలుగుతారు ఖచ్చితంగా. మరి ఎంతో అంతకుముందు మేము వెళ్ళి ధ్యానం చేయండి, మరి ఇలా ఉంటుంది శాకాహారుల కంటని తెలిపేవాళ్ళము. ఈ పిఎంసి చూసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అమ్మ మేము పిఎంసిలో ధ్యానం గురించి తెలుసుకుంటున్నాం, మాకు ఇంకా వివరాలు కావాలి, మరి మీరు ఉన్నారా అని చెప్పి వాళ్ళే అడిగి వస్తున్నారు. మరి ఆ స్థాయికి వచ్చినామంటే మన పిఎంసి ఛానల్ ద్వారా కదండి. కాబట్టి ఈ పిఎంసి ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం, జయప్రదం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.